హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక కొరియన్ వంటల సినిమా చూద్దాం. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా 2010లో రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు లే గ్రాండ్ చెఫ్ కిమ్చి బ్యాటిల్. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జపాన్ లోని ప్రైమ్ మినిస్టర్ ఇంటిని చూపించారు. అక్కడున్న కిచెన్ లో అందరూ చాలా వేగంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే కొరియా ప్రైమ్ మినిస్టర్ జపాన్ ను చూడడానికి వచ్చాడు. అతన్ని సాధారణంగా ఆహ్వానించడం కోసమే వీళ్ళు చాలా జాగ్రత్తగా వంటలు చేస్తున్నారు. కొరియా పిఎం తన దేశం నుంచి బయలుదేరి 20 రోజులైంది. అప్పుడు జపాన్ పిఎం ఏమంటున్నాడంటే, ఏంటి సార్, మీరు దేశం నుంచి వచ్చి 20 రోజులైంది కదా, మీరు మిస్ అవుతున్నారా అని అంటుంటే, అవును, నేను నా దేశాన్ని, నా వంటలను మిస్ అవుతున్నా అని అంటుంటాడు. సార్, మీరేం బాధపడకండి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన వంటలను మేము ప్రిపేర్ చేసాం, మీరు అలా టేస్ట్ చేసి చూడండి, మైమరిచిపోతారు అని అంటుంటాడు. ఇతడు కూడా టేస్ట్ చేశాడు. ఆ టేస్ట్ సూపర్ గా ఉంది. ఒక్కో డిష్ కూడా పూర్వకాల పద్ధతిలో చేశారు. అక్కడ కిమ్చి అని ఒక ఊరగాయ ఉంది. అది కొరియా యొక్క పూర్వకాల ఫుడ్. వాస్తవంగా చెప్పాలంటే కిమ్చిని మెయిన్ గా చేసుకుని కొరియాలో చాలా రకాలైన వంటలు వండుతుంటారు. అది తిన్న తర్వాత, సార్ కిమ్చి సూపర్ గా ఉంది అని అంటుంటాడు. అప్పుడు జపాన్ పిఎం ఏమంటున్నాడంటే, అది కిమ్చి కాదు సార్, కిమోచి, ఇది మా జపాన్ యొక్క పూర్వకాల ఫుడ్ అంటుంటాడు. ఈ మాట వినగానే కొరియా పిఎం యొక్క ముఖమే మారిపోయింది. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, తిరుపతికి చెందిన లడ్డు మా దేశానికి సంబంధించిందని వేరే ఎవరైనా అంటే మనకి ఎక్కడో కాలుతుంది కదా, అలాగే ఈ పిఎం కు కూడా ఎక్కడో కాలింది. ఇప్పుడు కట్ చేసి కిచెన్ ను చూపించారు. ఇక్కడ ఈ సినిమా హీరోయిన్ కనిపించింది. ఈ ప్రైమ్ మినిస్టర్ తిన్న ఫుడ్ అంతటిని ఈమెనే ప్రిపేర్ చేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశానికి చెందిన పిఎం ఆ ఫుడ్ తిని బాగుందంటే అది ఏమైనా సాధారణ విషయమా ఏంటి? అందువల్ల అక్కడున్న చెఫ్లంతా కూడా ఈమెను ప్రశంసిస్తుంటారు. ఆ తర్వాత కొరియన్ పిఎం మళ్ళీ తన దేశానికి వచ్చాడు. ఈ కిమ్చి గురించి ప్రపంచ దేశాలకు తెలియాలి. ముఖ్యంగా కిమ్చి అనేది కొరియాకు చెందిన తాతల నాటి వంట అని తెలియజేయాలనుకున్నాడు. అందువల్ల గవర్నమెంట్ నుంచి కుకింగ్ కాంపిటీషన్ అనౌన్స్ చేశాడు. ఆ పోటీలో అందరు చెఫ్లు కూడా కిమ్చినే ప్రధానంగా వంటలు చేయాలి. అందులో విన్ అయిన వారికి కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. సీన్ కట్ చేసి సినిమా హీరోని చూపించారు. అతడు తోపుడు బండిలో కాయగూరలు అమ్ముతున్నాడు. అతడు ఎప్పుడు జాలీగా ఉంటాడు. తన చుట్టూ ఉండే వాళ్ళను కూడా ఎప్పుడు నవ్విస్తుంటాడు. ఇప్పుడు కట్ చేసి ఒక ముసలాయనను, ఒక అమ్మను చూపించారు. వీళ్ళు చాలా కాలంగా పూర్వకాలపు నాటి ఒక షాప్ నడుపుతున్నారు. ఆ హోటల్ కు సంబంధించిన డాక్యుమెంట్ ను పెట్టి చాలా అప్పు తీసుకున్నారు. అప్పిచ్చిన వాడు అక్కడికి వచ్చాడు. ఇదిగో చూడండి, నేను ఇచ్చిన అప్పుకు ఈ స్థలానికి ఇంకా సరిపోలేదు, మీరే మాకు తిరిగి ఇంకా డబ్బు ఇవ్వాలి, అది కూడా త్వరగా రెడీ చేయండి, వచ్చి తీసుకుంటా అని అతడు అంటున్నాడు. ఆ గ్యాంగ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత హీరో, అతని గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చారు. హీరో ఈ తల్లికి సొంత కొడుకు కాదు, దత్తపుత్రుడు. ఈ గర్ల్ ఫ్రెండ్ ఒక ఆఫీస్ లో రిపోర్టర్ గా పనిచేస్తోంది. ఇప్పుడు ఆ తాత దగ్గరికి వచ్చిన హీరో, తాత, నేను మంచి ఫుడ్ తిని చాలా రోజులైంది, ఏదైనా రెడీగా ఉందా అని అంటుంటే, ఏరా 6 నెలల తర్వాత వచ్చావు, మమ్మల్ని చూడగానే బాగున్నావా అని ఒక్క మాటైనా అడిగావా, రాగానే తిండి తిండి తిండి, సరే వచ్చి చావరా అంటుంటాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ సూపర్ గా భోజనం రెడీ చేసింది. ఈమె హోటల్ నడుపుతోంది. అందువల్ల పాతకాల పద్ధతులు కిమ్చిను ఉపయోగించి ఆమె ఒక వంటకం రెడీ చేసి హీరోకు, అతని గర్ల్ ఫ్రెండ్ కు పెట్టింది. అప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఏంటండి, నేను కూడా ఎన్నో సార్లు నూడిల్స్ తిన్నాను, కానీ మీ లెవెల్లో టేస్ట్ ఎక్కడా లేదు అని అంటోంది. అప్పుడు ఆ తాత, ఆమె చేసే నూడిల్స్ నుంచి ఆ టేస్ట్ రాలేదమ్మా, ఆమె చేసే కిమ్చి నుంచే ఆ టేస్ట్ వచ్చిందని అంటుంటాడు. ఈ తల్లికి అప్పుల భారం వల్ల కొంచెం అనారోగ్యం పాలైంది. సరిగా డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఈ హోటల్ కు పెద్దగా మనుషులు రావట్లేదు. అప్పుడు వాళ్ళ అమ్మను చూసిన హీరో, ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా అంటున్నాడు. నాకు ఏం లేదు, జస్ట్ కోల్డే అని ఆమె సర్ది చెప్పింది. మళ్ళీ తలుపు తట్టిన శబ్దం రాగానే ఈ తాతకు చాలా కోపం వచ్చింది. చెత్తను తీసుకెళ్లి తలుపు తెరిచి వారి ముఖం పై పోశాడు. చూస్తే అక్కడ నిలబడింది అప్పుల వాళ్ళు కాదు. సినిమా స్టార్టింగ్ లో చూసాం కదా, హీరోయిన్ అక్కడ ఉంది. ఈమె ఆ తల్లి యొక్క సొంత కూతురు. ఈమె తల్లితో గొడవపడి 10 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత తల్లిని చూడ్డానికి మళ్ళీ వచ్చింది. కూతురు వచ్చిందన్న సంతోషంలో ఆ తల్లి ఆమెకు కాఫీ పెట్టించింది. తాగుకుంటూ, అమ్మ మీరు ఇంకా మారనే లేదు, చిన్న వయసులో మీరు నన్ను కిచెన్ వైపే వెళ్ళనివ్వలేదు, కానీ నేనిప్పుడు ఎంత పెద్ద చెఫ్ నయ్యానో తెలుసా, ఇకపై మీరు నాతో పోటీ పడలేరు అని ఒకలాగా మాట్లాడుతోంది. అప్పుడు హీరో, అదంతా
ఎందుకక్క, ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కదా, మాకు చాలా సంతోషంగా ఉంది అంటుంటాడు. ఇకపై ఈ హోటల్ ను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలంటుంటాడు. ఏంటి హోటలా, ఇకపై ఇది ఎందుకు, ఇక అమ్మను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, అమ్మకు నేను రెస్ట్ ఇవ్వబోతున్నా అంటుంటే అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఆ అమ్మాయితో నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది, ఈ హోటల్ ను మొత్తం కూలగొట్టి ఇక్కడ నువ్వు ఏదో కట్టాలని అనుకుంటున్నావు కదా, నా ప్రాణాలు ఉన్నంత వరకు నేను దానికి అనుమతించనంటోంది. ఇప్పుడే హీరోయిన్ యొక్క అసలైన రూపం బయటకు వస్తోంది. అమ్మ నువ్వు ఎంత హీనంగా ప్రవర్తించావో, నేను ఎవరికి పుట్టానో కూడా నాకు తెలియదు, మా నాన్నెవరో తెలియదు, మా అమ్మ ఎవరో తెలియదు, ఏదో నువ్వు అమ్మవని చెప్పడం వల్ల నేను అమ్మ అని పిలుస్తున్నాను. ఇలా మాట్లాడుతూ హీరోయిన్ కోపంగా వెళ్ళిపోతోంది. కానీ హీరో వదలట్లేదు. అక్క ఏంటక్క ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు, అమ్మను ఇలా మాట్లాడి వెళ్ళిపోతున్నావేంటి, మనం చిన్న వయసు నుంచి ఈ హోటల్లోనే పెరిగాం, ఈ హోటల్ ను కూలగొట్టాలని అంటున్నావు, నీకు అలా అనడానికి మనసులా వచ్చిందక్క అంటుంటాడు. రే ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరు ఆపినా కూడా ఈ హోటల్ ను తప్పకుండా కూలగొట్టి తీరుతా అంటోంది. నేను అనుకున్నట్లు తప్పకుండా ఇక్కడ పెద్ద బిల్డింగ్ కడతా అని కోపంగా వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే నైట్ టైం హీరో అతని గర్ల్ ఫ్రెండ్ బయటకు వెళ్తున్నారు. రే మీ అక్క పిఎం ఇంట్లోనా కుక్ గా పనిచేస్తోంది, ఈ విషయం చెప్తే ఎవ్వరూ నమ్మరు, కానీ నేను నీకు ఒక ఐడియా ఇస్తాను, ఏమి మాట్లాడకుండా నువ్వు మన దేశంలో జరిగే కుకింగ్ పోటీల్లో పాల్గొను, ఇందులో గాని నువ్వు గెలిచావంటే అప్పు తీర్చొచ్చు, అంతేకాదు మీ అక్క ప్లాన్ ను తిప్పికొట్టొచ్చు అంటోంది ఆ గర్ల్ ఫ్రెండ్. సీన్ కట్ చేసి హీరోయిన్ చూపించారు. ఈమె ప్రైమ్ మినిస్టర్ కుక్ గా పనిచేస్తున్నప్పటికీ ఈమె మనసులో కొన్ని బాధలున్నాయి. ఈమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఈమెతో ఆడుకునే పిల్లలంతా కూడా ఈమెకు తండ్రి పేరు తెలియదు, ఈమెతో ఆడుకోవద్దు అని ఈమెను పక్కన పెట్టేవారు, అదంతా గుర్తుకు చేసుకుంటూ చాలా బాధపడుతోంది. సీన్ కట్ చేస్తే హోటల్లో హీరో వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటున్నారు. సడన్ గా హోటల్ కు కొంతమంది కస్టమర్స్ వచ్చారు. మేము ఫ్యామిలీగా USA నుంచి తిరిగి వచ్చాం, ఏంటి హోటల్ ను క్లోజ్ చేశారా, తినడానికి ఏమి లేదా అని అడుగుతున్నారు. అప్పుడు ఆ అమ్మ ముందుకు వచ్చి లేదు లేదు కొంచెం సైడ్ డిష్ మాత్రమే ఉన్నాయి, అవి మీకు సరిపోతాయా అంటోంది. సైడ్ డిషే కదా మాకు సరిపోతాయి, మీరు వాటిని తీసుకురండి అంటుంటారు. ఇప్పుడు హీరో యొక్క బండిలో ఉంటాయి కదా కాయగూరలు, వాటితో ఇంకా కిమ్చితో కొన్ని వంటలు తయారు చేశారు. వాళ్ళ అమ్మ చెప్పింది సైడ్ డిష్ అనే, కానీ అక్కడ వంటలు ప్రిపేర్ చేసి టేబుల్ పై పెడితే చాలా వంటలున్నాయి. ఆమె కిమ్చితోనే అన్ని విధాలైన వంటలు చేసింది. వచ్చిన కస్టమర్స్ చాలా సంతోషంగా కడుపు నిండా తిన్నారు. ఇదంతా చూసిన అమ్మ హీరోతో ఒక విషయం చెప్తోంది. ఇక్కడ తింటున్న అమ్మ తన పిల్లల్ని తీసుకుని ఒక రోజు ఈ హోటల్ కు వచ్చింది. ఒకే ఒక మీల్స్ మాత్రం ఆర్డర్ చేసి చాలక వాళ్ళంతా తింటున్నారు. అప్పుడు నేనే పాపం అని చెప్పి చాలా భోజనం తీసుకువెళ్లి వాళ్లకు పెట్టాను. అది మనసులో పెట్టుకుని వీళ్ళు అమెరికాకు వెళ్లి చాలా డబ్బున్న వాళ్ళు అయిన తర్వాత కూడా మర్చిపోకుండా ఇక్కడికి వస్తున్నారు. ప్రతి సంవత్సరం తన ఫ్యామిలీని తీసుకుని ఆమె ఈ హోటల్ కు వస్తుంది. ఇక్కడ చాలా తృప్తిగా తినిపోతారు. కానీ ఇలా రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లకు కూడా నేను సరిగా భోజనం పెట్టలేకపోతున్నాను, సరిగా వండి పెట్టలేకపోతున్నానే అని చెప్పి ఆ తల్లి బాధపడుతోంది. సీన్ కట్ చేస్తే హీరో వాళ్ళ అక్కను చూడడానికి వెళ్ళాడు. ఆ అక్క ఈ కాంపిటీషన్ లో పాల్గొనబోతోంది. తమ్ముడిని చూసిన అక్క నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో నాకు బాగా తెలుసు, దయచేసి ఆ హోటల్ గురించి మాత్రం నాతో మాట్లాడకంటోంది. అప్పుడు తమ్ముడు ఏమంటున్నాడంటే నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు, నీకు నాకు మధ్య ఒక డీల్ వేసుకుందాం, నేను కూడా ఆ కాంపిటీషన్ లో పాల్గొనబోతున్నాను, ఆ కాంపిటీషన్ లో గానీ నువ్వు గెలిచావంటే ఆ హోటల్ ను నువ్వేమైనా చేసుకో, నేను ఏమీ అనను, కానీ ఆ కాంపిటీషన్ లో నేను గాని గెలిచానంటే నువ్వు ఆ హోటల్ ను ముట్టుకోకూడదు అంటుంటాడు. హీరోయిన్ ఎలాంటి చెఫ్ అనేది మనం ఇంతే ముందే చూసాం, కానీ ఇతడు ఆమెకే వచ్చి సవాల్ విసురుతున్నాడు. అప్పుడు ఆ అక్కకు చిర్రెత్తుకొచ్చింది. ఏరా నువ్వు నాతో పోటీ పడుతున్నావా, సరే ఈ డీల్ కు నేను ఓకే చెప్తున్నా అంటుంది. ఇప్పుడు కొరియాలో ఆ కిమ్చి పోటీని బ్రహ్మాండంగా ఓపెన్ చేశారు. అప్పుడు మినిస్టర్ ఏమంటున్నాడంటే మీరంతా కలిసి ఈ కిమ్చి అనేది కొరియా యొక్క పూర్వకాలపు వంటకం అనేది మీరు నిరూపించాలి అంటుంటాడు. మిరపకాయ కనిపెట్టడానికి ముందే మనం కిమ్చిని కనిపెట్టాం, ఈ విషయాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాలి అని అతడు చెప్తున్నాడు. అందువల్ల మొదటి రౌండ్ లో మిరపకాయ ఉపయోగించకుండా కిమ్చితో వంటకాలు చేయాలి. అప్పుడు ఆ అక్క తమ్ముడితో ఏమంటుందంటే విన్నావారా, మిరపకాయ వాడకుండా కిమ్చిని రెడీ చేయాలంట, తప్పకుండా ఈ పోటీలో నువ్వు ఓడిపోతావు, ఎందుకైనా మంచిది నువ్వు ఒకసారి ట్రై చేయరా అంటోంది. ఈ కిమ్చిలో కారం చేర్చకూడదంటే కరెక్ట్ గా ఉప్పును చేర్చాలి, ఇందులో పూర్వకాల పద్ధతిలో తయారు చేసిన ఉప్పును చేర్చాలి, అలాంటి ఉప్పు ఎక్కడ దొరుకుతుందని హీరోయిన్ చాలా చోట్ల వెతుకుతోంది. ఆమె ఒక చోట పోయి వెతికినప్పుడు 10 సంవత్సరాల క్రితం నాటి ఉప్పు దొరుకుతోంది, కానీ ఆమె ఈ ఉప్పు నాకు అవసరం లేదు, నాకు పాతకాల పద్ధతిలో ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసిన ఉప్పే కావాలని అంటోంది. ఓహో అలాగైతే ఆ ఉప్పును నువ్వే తయారు చేసుకోవాలి అని అతడు చెప్తున్నాడు.
చూస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం కూడా ఆలోచించకుండా ఆ ఉప్పును ఎలా తయారు చేయాలో తెలుసుకుంది. ఈమె కష్టపడి ఒక చోట గొయ్యిని తవ్వి నీళ్లు నింపి ఉప్పును తయారు చేస్తోంది. అక్కలాగే హీరో కూడా ఊరంతా తిరిగి ఉప్పును కనిపెడుతున్నాడు. కానీ అతడు అనుకున్న ఉప్పు చివరి వరకు దొరకలేదు. సీన్ కట్ చేస్తే ఆ కాంపిటీషన్ లో మొదటి రౌండ్ ప్రారంభమైంది. ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద చెఫ్లు వచ్చి వెజ్ నాన్ వెజ్ లో కిమ్చి ఉపయోగించి బాగా వండుతున్నారు. ఇప్పుడు టైం అయిపోయింది, అంతా వంట పూర్తి చేశారు. అప్పుడు అక్కడున్న జడ్జెస్ మొదట హీరో వాళ్ళ అక్క ఫుడ్ ని టేస్ట్ చేయడానికి వచ్చారు. చూస్తే వాళ్ళ ముందు సూప్ ఉంది. వాళ్ళు షాక్ అయిపోయి ఏంటమ్మా కిమ్చి చేయమని చెప్తే నువ్వు సూప్ చేసావేంటి అంటుంటారు. మనం ఇంకా కిమ్చిని పాతకాల పద్ధతిలోనే తయారు చేశామంటే ఈ ప్రపంచానికి తెలియదు. ఇలా కొత్తగా ఏదైనా చేస్తేనే ప్రపంచానికి తెలుస్తుంది. అందుకోసమే ఇలా చేశానని చెప్పగానే అప్పుడు సరే అని చెప్పి వాళ్ళు టేస్ట్ చేశారు. ఆ టేస్ట్ ను బాగా ఆస్వాదిస్తున్నారు. ఇందులో చేర్చిన ఉప్పు డిఫరెంట్ గా ఉంది అని వాళ్ళు అంటుంటే ఆ ఉప్పును నేనే ప్రత్యేకంగా తయారు చేశానని చెప్తోంది. ఆ ఉప్పును నేనే పాతకాల పద్ధతిలో తయారు చేశానని చెప్పగానే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయారు. ఆ తర్వాత అందరి ఫుడ్ ను టేస్ట్ చేశారు. చివరగా హీరో దగ్గరికి వచ్చారు. హీరో ఎంత వెతికినా కూడా ఆ పాత పద్ధతిలో తయారు చేసిన ఉప్పు దొరకలేదు కదా. అందువల్ల అతడేం చేశాడంటే వాళ్ళ ఇంట్లో పూర్వకాలపు పద్ధతిలో తయారు చేసిన సోయా చాస్ ఉంటుంది. అందులో ఉన్న పులుపు ద్వారా ఇతడు ఈ కిమ్చిని తయారు చేశాడు. ఇలా తయారు చేయొచ్చని ఆ జడ్జెస్ కొంచెం కూడా అసలు ఊహించనే లేదు. ఏంటయ్యా నువ్వు వేరే లెవెల్లో చేశావు, ఒక చాస్ ను ఉపయోగించి కిమ్చిని ఇలా తయారు చేయొచ్చా అంటుంటారు. టేస్ట్ కూడా అల్టిమేట్ గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు 10 మంది నెక్స్ట్ రౌండ్ కు సెలెక్ట్ అయ్యారు. అందులో హీరో హీరోయిన్ కూడా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్ రూల్ ఏంటంటే కొరియా యొక్క ట్రెడిషనల్ కిమ్చిని తయారు చేయాలి. ఇప్పుడు దాని గురించి హీరో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే ఆమె ఏమంటుందంటే రేయ్ మీ అక్క చిన్నప్పటి నుంచేనే చెఫ్ గా పెరిగింది, కానీ నువ్వు వంట ఎలా చేయాలనేది నా దగ్గర నుంచే నేర్చుకున్నావు, నువ్వు ఆమెను ఎలా గెలవగలవు అని అంటుంటే కరెక్ట్ గా అక్కడికి హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అప్పుడు అమ్మ ఒకలాగా ఉంటే ఏమైందమ్మా అని అడిగాడు. ఏం లేదురా మీరు మాత్రం సంతోషంగా వెళ్ళిరండి అని ఆమె చెప్పింది. ఇప్పుడు హీరో గర్ల్ ఫ్రెండ్ ఒక మార్కెట్ కు వెళ్లారు. ఇప్పుడు పీతలు ఉపయోగించి కిమ్చిని తయారు చేయాలని హీరో అనుకుంటున్నాడు. అతడు చాలా షాప్ లకు వెళ్లి ఫ్రెష్ పీతలు ఎక్కడైనా దొరుకుతాయా అని వెతుకుతున్నాడు. ఫ్రెష్ పీతలు దొరికాయి, కానీ చివరి నిమిషంలో వాటిని వేరే వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏం చేయాలో హీరోకు అర్థం కావట్లేదు. అప్పుడు హీరోకు బాగా తెలిసిన కిమ్ అని ఒకతడు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు అతడు రండి నాతో అని వాళ్ళని తీసుకెళ్తున్నాడు. ఒక హోటల్ ముందు బండి ఆపాడు. మీకు పీతలే కావాలి కదా, ముందు కడుపు నిండా తినండి, అది కూడా ఆ హోటల్ కి వెళ్లి తినండి, అక్కడ బాగుంటుంది భోజనం అని చెప్పాడు. ఇప్పుడు హీరో గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వెళ్లారు. అప్పుడు వీరిద్దరూ తిందామని అక్కడ కూర్చున్నారు. ఆ భోజనం చాలా రుచిగా ఉంది. ఆ హోటల్ ను ఒక తల్లి నడుపుతోంది. అక్కడ చాలా మెడల్స్ కప్స్ ఉండడం చూసి వీటిని ఎవరు గెలిచారమ్మా మీ కొడుకా అని అడుగుతున్నారు. అవునవును నా కొడుకే, వాడు పెద్ద అథ్లెట్, అతడు స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ లో పాల్గొని విన్ అయ్యాడు. ఇలా అతనికి సంబంధించిన చాలా పేపర్ కటింగ్స్ చూపించింది. ఆ పేపర్స్ చూసిన తర్వాత హీరో అతడు ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతున్నాడు. ఇంకా రాలేదు నాన్న, అతడు చేయని హత్యకు సంబంధించి పోలీసులు వాణ్ణి వెతుకుతున్నారు, అందువల్ల ఎవరి కంట్లో పడకుండా అతడు చాలా సంవత్సరాలుగా కనుమరుగయ్యాడు. ఇలా వీళ్ళ అమ్మ చెప్తున్నప్పుడే ఆమె కొడుకు ఫోటోను చూశారు. చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. ఎందుకంటే కిమ్ అని ఒకతడు వీళ్ళను ఈ షాప్ కు పంపించాడు కదా, అతడే ఈ తల్లి యొక్క కొడుకు. అప్పుడు వీళ్ళు షాక్ అయిపోయి ఒక హంతకుడితో ఇంతసేపు బండిలో తిరిగామా అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఇంటికి వెళ్తుంటే సడన్ గా వాళ్ళ ఎదురుగా కిమ్ వచ్చాడు. అది చూసిన గర్ల్ ఫ్రెండ్ త్వరగా బండి తీ, వాడు మనల్ని చంపడానికే వస్తున్నాడు అని అంటోంది. అతడేంట్రా అంటే చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు కిమ్ హీరోను పక్కకు తీసుకెళ్లి మా అమ్మ ఎలా ఉంది బాగుందా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో మీ అమ్మ నీ గురించే చెప్తోంది, ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తుంది అని అంటుంటే అతడు ఇంకా ఏడుస్తున్నాడు. నేను నా 16 ఏళ్ల వరకు నేను ఇక్కడే ఉన్నాను. నా ఫ్రెండ్స్ వల్ల నేను వాళ్ళతో బాగా తాగేవాణ్ణి. అలా మైకంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని అనుకోకుండా కిందకు తోసేశాను. అతని గొంతులో ఒక అద్దం ముక్క గుచ్చుకుని అతడు చనిపోయాడు. ఇప్పటి వరకు నా కొడుకు ఏ తప్పు చేయలేదని మా అమ్మ అనుకుంటోంది, కానీ తెలిసో తెలియక నేను ఒక హత్య చేశాను. అందువల్లే పోలీసులు నన్ను వెతుకుతున్నారు. నా గురించి నేను తలుచుకుంటే చాలా హీనంగా అనిపిస్తోంది. చివరి కాలంలో మా అమ్మను నేను చాలా సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. దూరంగా నిలబడి ఆమె ముఖాన్ని మాత్రమే చూస్తున్నాను. కొన్నిసార్లు ఈ జీవితమే వద్దు, చనిపోదామని కూడా అనుకుంటాను. కానీ నాకంటూ ఒక చివరి ఆశ ఉంది.
అంటోంది. మా అమ్మ చేతి వంటను చివరిసారిగా తినాలని అనుకుంటున్నాను. అలా తిన్న తర్వాత నేను జైలుకి వెళ్ళినా కూడా బాధపడను. ఆ తర్వాత నేను చచ్చినా పర్వాలేదు అని అంటుంటే హీరో గర్ల్ ఫ్రెండ్ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు హీరో గర్ల్ ఫ్రెండ్ అతన్ని ఒప్పించి కిమ్ వాళ్ళ అమ్మ ఇంటికి పంపించారు. ఇప్పుడు వాళ్ళ అమ్మను చూసేటప్పుడు అతడు చిన్న పిల్లాడిలా మారిపోయాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఆ అమ్మ కూడా చాలా గారాభంగా మాట్లాడుతోంది. ఇన్నాళ్ళు అమ్మను చూడకుండా ఎక్కడికి వెళ్ళావురా అని ఆమె కూడా ఏడుస్తోంది. ఇంకోవైపు బయట బాగా వర్షం పడుతోంది. సముద్రంలో తుఫాను వస్తున్నట్లు చెప్పారు. ఆ తుఫాను కూడా పట్టించుకోకుండా హీరో సముద్రంలోకి వెళ్లి తనకు అవసరమైన పీతలను పట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కిమ్ వాళ్ళ అమ్మ తన కొడుకు కోసం చాలా రకాలైన వంటలు చేస్తోంది. ఆ తర్వాత అతనికి అవసరమైన డబ్బు కూడా అక్కడ పెట్టి ఈమె మార్కెట్ కు వెళ్ళింది. హీరోను కలిసినప్పుడు అతడు ఫ్రెష్ గా చాలా పీతలు పట్టాడు. వాటిని చూసిన ఆమె ఏమంటుందంటే, ఇదిగో చూడు నాన్న, చాలా సంవత్సరాల తర్వాత నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు. వాడు చాలా ఆకలితో ఉండి ఉంటాడు. వాడికి ఈ పీతలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఈ పీతలు నాకు ఇస్తావా? వీటిని వండి పెడితే వాడు చాలా సంతోషపడతాడు అని అంటోంది. ఇప్పుడు హీరోకు చాలా జాలీగా అనిపించింది. అందువల్ల కష్టపడి పట్టిన పీతలన్నింటినీ ఆమెకిచ్చేశాడు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, హీరో, ఆ అమ్మ అని అంతా ఆ హోటల్ కు వచ్చారు. ఇప్పుడు నిద్ర లేచిన కిమ్ వాళ్ళ అమ్మ అక్కడ పెట్టిన డబ్బును చూశాడు. అమ్మ ఎక్కడున్నారమ్మా అని పిలుస్తున్నాడు. ఆ తర్వాత టేబుల్ పై ఉన్న భోజనాన్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు. ఎలాగోలా చేసి చాలా సంవత్సరాల తర్వాత అమ్మ చేతి వంటను తినబోతున్నా అని సంతోషపడుతున్నాడు. అప్పుడు ఇంటి తలుపులను ఎవరో తట్టారు. వాళ్ళ అమ్మాయి వచ్చిందని అతడు వెళ్లి తలుపు తెరిచాడు. చూస్తే వచ్చింది పోలీసులు. ఇతడు తెలియకుండానే హత్య చేశాడు కదా, దానికి సంబంధించి ఇతన్ని పట్టుకెళ్తున్నారు. ఇది చూసిన ఆ అమ్మ, అయ్యయ్యో నా కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అతడు ఎలాంటి తప్పు చేయలేదు, ప్లీజ్ వాడిని వదిలిపెట్టండి అని చాలా బతిమిలాడుతోంది. అయ్యయ్యో వాడు నా చేతి వంట తినాలని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. కనీసం ఒక్క బుక్కైనా నా చేతితో తినిపించనివ్వండి అని బతిమిలాడుతోంది. ఆమె కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడినా కూడా పోలీసులు వినిపించుకోకుండా అతన్ని తీసుకెళ్లారు. ఇంకోవైపు హీరో వాళ్ళ అక్క ఏం వండాలో తెలియకుండా మార్కెట్ లో అటు ఇటు తిరుగుతోంది. అప్పుడు ఆమె కళ్ళల్లో ఎండు చేపలు పడ్డాయి. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రెండో రౌండ్ ప్రారంభమైంది. ఈ రౌండ్ లో ఈ అక్క కిమ్చీని ఎండు చేపలతో కలిసి చేస్తోంది. ఇప్పుడు హీరో సముద్రంలో పట్టిన ఫ్రెష్ పీతలతో కిమ్చీ తయారు చేస్తున్నాడు. ఇప్పుడు హీరో వంట చేస్తున్న క్రమంలో అక్కడున్న ఉప్పులో చేయి పెట్టాడు. అప్పుడు వాళ్ళ అమ్మే అతనికి గుర్తుకు వస్తోంది. హీరో చిన్న వయసులో ఉన్నప్పుడు ఉప్పు చెరువు ఉంటుంది కదా, అందులో అతడు ఆడుకునేవాడు. ఆడుకునే క్రమంలో అతడు అనుకోకుండా ఆ నీటిలో పడిపోయాడు. అమ్మ కాపాడండి అని అతడు అరిచాడు. చాలా సేపు అయిన తర్వాత నీటిలోంచి తీసేసి ఇప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, పెంపుడు తల్లి, ఆమె ఇంట్లో ఈ తల్లి వదిలేసి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో, అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళొద్దమ్మా అని బతిమిలాడాడు. అప్పుడు ఆమె తిరిగి కూడా చూడలేదు. అందువల్లే ఇతనికి కన్న తల్లి అంటే చాలా కోపం. ఇదంతా తలుచుకుంటూ హీరో వంట చేస్తున్నాడు. ఇప్పుడు రెండో రౌండ్ ముగిసింది. టేస్ట్ చేయడానికి జడ్జెస్ మొదట హీరో వాళ్ళ అక్క దగ్గరికే వెళ్లారు. ఆమె చేసిన డిష్ చూసి అదిరిపడిపోయారు. ఏంటమ్మా ఇది చూడ్డానికి ఫ్లవర్ లాగా ఉంది, ఏంటమ్మా ఇది అంటున్నారు. ఇది గోల్డెన్ పులా కిమ్చి అని ఆమె చెప్పింది. సాధారణంగా చేపలతోనే చేస్తారు, నేను డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఎండు చేపల ద్వారా చేశానని చెప్పింది. జడ్జెస్ దాన్ని టేస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ నాలుక నాట్యం చేస్తోంది, ఎందుకంటే టేస్ట్ ఆ లెవెల్లో ఉంది. ఆ తర్వాత వీళ్ళు హీరో దగ్గరికి వెళ్లారు. అతడేం చేశాడంటే పీతలుంటాయి కదా, అందులో మాంసాన్ని బయటకు తీశాడు. వాటికి కిమ్చి యూజ్ చేసి చాలా బాగా రెడీ చేశాడు. ఆ వంటను చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తోంది. ఆ తర్వాత వీళ్ళు నోట్లో వేసుకుని రుచి చూశారు. మొదట్లో ఆ రుచి సూపర్ గా ఉంది, కానీ కొంచెం టైం అవుతున్న కొద్దీ చివరిలో చేదుగా అనిపిస్తోంది. ఎందుకంటే హీరో వంట చేసేటప్పుడు వాళ్ళ అమ్మని తలుచుకుంటూ చేశాడు కదా, అందువల్ల అతడు తయారు చేసిన కిమ్చిలో లైట్ గా చేదెక్కింది. కానీ జడ్జెస్ దాన్ని పెద్ద కొరతగా చూడలేదు. అందువల్ల హీరో వాళ్ళ అక్కకు ఫస్ట్ ర్యాంకు, ఇతనికి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ కు పంపించారు. ఇప్పుడు ఫైనల్ రౌండ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ప్రపంచంలోనే తనకు తానుగా నిలవాలంటే కిమ్చి ఎలా ఉండాలనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఫైనల్ రౌండ్ లో వీళ్ళు వంట చేయాలి. ఈ కాంపిటీషన్ జరుగుతున్న క్రమంలోనే హీరో వాళ్ళ అమ్మకు అనారోగ్యం ఇంకెక్కువైంది. ఆమెను ఇప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. ఇంతకు ముందు ఒక సీన్ లో ఏమైందమ్మా అని అంటే సాధారణమైన కోల్డే అని చెప్పింది కదా, అది అబద్ధం. ఆమెకు క్యాన్సర్ ఉంది, అది కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఆమెను హీరో వాళ్ళ అక్క వచ్చి చూశారు. అప్పుడు హీరోతో అక్క ఏమంటుందంటే, నాకు మా అమ్మకు మధ్య ఈ హోటలే ఉంది, ఆ హోటల్ గాని లేకుంటే నేను మా అమ్మ దగ్గరికి ఈజీగా వెళ్తా అంటోంది.
అప్పుడు హీరోకు కోపం వచ్చి చిన్న వయసులో అమ్మను అనాథగా వదిలి వెళ్ళిన దానివే కదా నువ్వు అని అంటుంటాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి హీరో చెంపపై కొట్టింది. ఇకపై నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు, నిన్ను ఫైనల్స్ లో చూసుకుంటారా అని కోపంగా వెళ్ళింది. అప్పుడు ఆ తాతను పిలిచి ఆ అమ్మ ఏమంటుందంటే హీరో సొంత తల్లి ఉంటుంది కదా, ఆమెకు సంబంధించిన నాకు ఒక కళ వచ్చిందని చెప్తోంది. అతనికి సంబంధించిన నిజం తెలియాలి, అతన్ని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అని చెప్పింది. ఈయన కూడా ఒక గ్రామంలో ఉన్న పాత హాస్పిటల్ కి అతన్ని తీసుకెళ్లాడు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ హీరోని చూసి తమ్ముడు నువ్వా 20 ఏళ్ళు అయింది కానీ నిన్నే జరిగినట్టు అనిపిస్తోంది, కానీ నీకు ఏ నిజం తెలియదు కదా, నువ్వు ఉప్పు నీటిలో పడిపోయిన తర్వాత మీ అమ్మ ఏడ్చుకుంటూనే నిన్ను తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్చింది. నువ్వు బాగైన తర్వాత నిన్ను తీసుకెళ్లి ఒక లేడీ దగ్గర వదిలింది. కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత మీ అమ్మకు ఏమైందో తెలియదు, ఆమె బ్రెయిన్ యొక్క నరాలు తెగిపోయి ఆమె కోమా స్టేజ్ కి వెళ్ళింది. ఆ రోజే ఆమె చనిపోయి ఉండాలి, కానీ ఆమె చనిపోలేదు, మళ్ళీ ఆమెకు పల్స్ వచ్చాయి. ఆ తర్వాతే మీ అమ్మకు ఇలా అయిందన్న విషయం తెలిసి ఆమెను చూడ్డానికి నువ్వు ఈ చోటుకు వచ్చావు. కానీ పుట్టుకతోనే చెవుడైన మీ అమ్మకు నువ్వు అమ్మ అని పిలిచిన శబ్దం వినిపించిందో ఏమో కానీ ఆమె కళ్ళల్లోంచి కన్నీరు వచ్చింది. ఆ తర్వాతే ఆమె ప్రాణాలు కోల్పోయింది. అప్పుడే మాకొక విషయం తెలిసింది, తన కొడుకు తను చనిపోవడానికి ముందు వచ్చి చూడాలి, తన కొడుకు అమ్మ అని పిలిచిన తర్వాతే తను చనిపోవాలని ఆమె ప్రాణాలను ఇన్నాళ్లుగా అలా అంటిపెట్టుకుంది. నేను ఇలాంటి ఒక కేసును నా జీవితంలో చూడలేదు అని ఆ డాక్టర్ చెప్తున్నాడు. అప్పుడు హీరో ఏడ్పును ఆపుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ ఉప్పు చెరువు వైపు పరిగెత్తాడు. అప్పుడే అతనికి ఒక నిజం తెలుస్తోంది. అదేంటంటే హీరో వాళ్ళ అమ్మకు పుట్టుకతోనే చెవులు వినిపించవు, అందువల్లే ఇతడు నీటిలో పడిపోయి ఏడుస్తున్నా కూడా ఆమెకు వినిపించలేదు. అతడు అమ్మ అమ్మ అని పిలిస్తే ఈమెకు వినిపించలేదు. అక్కడున్న వారంతా వెళ్లి అతన్ని పట్టుకున్న తర్వాతే ఈమె వెళ్లి కొడుకును పట్టుకుంది. అందువల్ల ఏమనుకుందంటే నా దగ్గర ఉన్న ఈ లోపం వల్ల నా కొడుకు ఈ రోజు చనిపోయే స్టేజ్ కి వెళ్ళాడు, ఇకపై నా కొడుకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఇలా ఆలోచించి తన గుండెను రాయి చేసుకుని తన కొడుకును ఇంకో లేడీకి అప్పగించింది. ఇప్పుడు హీరోకు వాళ్ళ అమ్మపై ఉన్న కోపం మొత్తం పోయింది. తను తనపై ఎంత ప్రేమను పెంచుకుందన్న విషయం ఇప్పుడే అతనికి అర్థమైంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరోకు వాళ్ళ అక్కకు ఫైనల్ జరగబోతోంది. హీరో వాళ్ళ అక్కను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో తనను తానుగా నిలదొక్కునే కిమ్చి ఏది అని అడుగుతున్నారు. హృదయానికి దగ్గరగా ఉండే కిమ్చినే బెస్ట్ కిమ్చి అని ఆమె చెప్తోంది. ఇదే క్వశ్చన్ హీరోను అడిగినప్పుడు అమ్మ చేతితో తయారు చేసిన కిమ్చినే ఈ ప్రపంచంలో నెంబర్ 1 కిమ్చి అంటుంటాడు, దానికే రుచి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. ఇలా చెప్తూ ఇద్దరు వంట చేయడం ప్రారంభించారు. ఏం వండబోతున్నారంటే ఇద్దరు కూడా ఒకలాంటి ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నారు. ఒకే డిష్ ను తయారు చేయబోతున్నారు. వాళ్ళు తయారు చేసే విధానం, ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకేలాగా ఉన్నాయి. అప్పుడు జడ్జెస్ చూస్తూ ఇద్దరు ఒకే డిష్ తయారు చేస్తే ఏంటి, అందులో ఏదైనా చిన్న వ్యత్యాసం ఉంటుంది కదా అనుకుంటున్నారు. దాని ద్వారా మనం డిసైడ్ చేయొచ్చని వీళ్ళు అనుకుంటుంటారు. ఎప్పుడు ఈ అక్క మోడర్న్ ట్రెడిషన్ రెండు కలిపి తయారు చేస్తుంటుంది. ఆ స్టైల్లోనే తను తయారు చేస్తుంది ఇప్పుడు. కానీ హీరో ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఇంట్లో పాతకాల పద్ధతిలో తయారు చేస్తుంది కదా, అలాగే ఇప్పుడు పూర్వకాల పద్ధతిని అతడు ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు టైం అయిపోయింది, ఇద్దరు డిషెస్ తయారు చేశారు. ఇక్కడికి వచ్చి చూసిన జడ్జెస్ షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే రెండు కూడా ఒకేలాగా ఉన్నాయి. ఏంటి మమ్మల్ని చీట్ చేస్తున్నారా, రెండు కిమ్చీలు ఒకేలాగా తయారు చేశారేంటి అని అంటుంటారు. అందులో ఒక జడ్జి ఇప్పటి వరకు మాట్లాడిందే లేదు. అప్పుడు అతడేమంటున్నాడంటే మీరు కొంచెం సైలెంట్ గా ఉండండి, అసలు మన లక్ష్యం ఏంటి, విధాలుగా కిమ్చి తయారు చేయాలనేది, అందుకోసమా మనం ఈ పోటీని పెట్టాం. ఈ ప్రపంచంలోనే బెస్ట్ కిమ్చి ఏదో తెలుసుకోవడం కోసమే మనం ఈ పోటీ పెట్టాం. ఈ కిమ్చి అనేది మన దేశం యొక్క పూర్వకాలపు వంట అని మనం చాటి చెప్పడానికే ఈ పోటీ పెట్టాం. మొదట టేస్ట్ చేసి చూద్దాం, ఆ తర్వాత మనం డిసైడ్ చేద్దామని తింటున్నారు. అది తిన్న తర్వాత వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అక్క తమ్ముడు తయారు చేసిన ఈ ఫుడ్ లో ఒకే టేస్ట్ ఉంది, ఉప్పు కారం అని ఏది ఎక్కువ లేదు తక్కువ లేదు. ఇలాంటి టైంలో ఎవరు విన్నర్ అని మనం ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఈ అక్క హీరో తయారు చేసిన కిమ్చిని టేస్ట్ చేసింది. ఇప్పుడు ఈ అక్క ఎలాగైతే తయారు చేసిందో డిట్టో తమ్ముడు తయారు చేసింది అలాగే ఉంది. ఇది ఎలా తయారు చేసావురా అని అక్క అడుగుతోంది. అక్క ఇది మన అమ్మ తయారు చేసే కిమ్చి అక్క, ఇప్పుడు నీకు అర్థమైందా ఈ వంట కళ నీకు ఎక్కడి నుంచి వచ్చిందో అని. ఇదంతా నీకు అమ్మ దగ్గర నుంచే వచ్చింది, నువ్వు తయారు చేసేవన్నీ కూడా అమ్మ రుచినే ఇస్తున్నాయి. ఈ మాట వినగానే ఈ అక్క ఏడుపును తట్టుకోలేకపోతోంది. ఎందుకంటే ఈమె వీళ్ళ అమ్మ చేత తిననే లేదు. ఈ కాంపిటీషన్ లో హీరోనే విన్ అయ్యాడు. ఎందుకంటే
ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలాంటి భోజనం తయారు చేసినా కూడా అమ్మ చేతితో తయారు చేసినట్లు ఉంటుందా, అందువల్లే హీరోను విన్నర్ గా ప్రకటించారు. ఆ తర్వాత ఈ అమ్మ చివరి కాలంలో తన 2 పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. కొన్నాళ్ల తర్వాత ఆమె చనిపోయింది. అప్పుడు ఆ అక్క ఏమంటుందంటే, అమ్మ నన్ను క్షమించండి, మీరు ఉన్నంత వరకు నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంది లేదు, కానీ ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల చాలా బాధపడుతున్నాను, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అని చాలా బాధపడుతోంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచాయి. హీరో వాళ్ళ అమ్మ ఆశపడినట్లుగానే ఈ అక్క అప్పులన్నీ తీర్చేసింది. ఇప్పుడు హీరో వాళ్ళ అక్క ఎప్పట్లాగే ఈ హోటల్ ను నడిపిస్తున్నారు. చాలా మంది కస్టమర్స్ ఆ హోటల్ కు వస్తున్నట్లు చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.